అంటే ఈ కాలంలో పాత రోజుల్లో అయితే వర్ణము అది పని చేసే పని ఒకటే ఉండేది స్వధర్మం కింద. కానీ ఇప్పుడు వర్ణం వేరు, అంటే కులం వేరు వర్ణం వేరు, ఆ విధంగా మన ధర్మం మారిపోతూ ఉంటుంది కదా. అయితే దానికి ఏం, ఇప్పుడు ఈ రోజుల్లో స్వధర్మం అంటే ఎలా తీసుకోవాలి అనేది, మనం అంటే వర్ణం ప్రకారం కాకుండా ఇంకోటి ఉంటుంది, అది ఎట్లా స్వధర్మం ఎలా తీసుకోవాలి అనేది. ఏ రోజుల్లోనైనా వర్ణాన్ని బట్టే స్వధర్మం ఏంటో తీసుకోవాలి, కులాన్ని బట్టి కాదు. కులాన్ని బట్టి తీసుకునేది కాదు. ఏ కులంలో ఎవడైనా ఉండొచ్చు, లేకపోతే కులంలో నుంచి ఇంకో కులంలోకి, ఓ మతంలో నుంచి ఇంకో మతంలోకి పోవచ్చు. కానీ నీ స్వభావం అనేటువంటిది నీ ఒక్కడిదే. నువ్వే పూర్వజన్మలో ఏమి ఆలోచించావో, ఏం చేసావో దాన్ని బట్టి వచ్చేదే నీ స్వభావం. ఆ స్వభావమే స్వధర్మం. దాన్ని బట్టే చెయ్యాల. ఈ కాలమైనా ఏ కాలమైనా ఎప్పుడైనా అదే చేయాలి.